తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో. నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నిజంగా అహంకారంతో వ్యవహరిస్తా ఉన్నది, నిజంగా అహంకారంతో వ్యవహరిస్తా ఉన్నది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మేము కూడా ఇంకో పార్టీతో జత కడతాం లేదు తర్వాత సంగతి. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే మా జెండా గొప్పది, రెపరెపలాడుతుంది, పేదల కోసం పోరాడుతుంది, అధికారంలోకి వచ్చింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. అటు చూడు బే. 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత. బాగా వేసేసాడు. నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. వచ్చిందండి వయ్యారి. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను. హలో, జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. ఊరుకో ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. Look at what we are doing with Amravati all over again. We'll have announcements in the data city now coming up in Visakhapatnam. Yesterday, we signed with Tata Power a 7 gigawatt. Extracted by using the Gerber Weibull Berntrop ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? or skimmed Bonsky Rascal methods. మన టైంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో పబ్లిసిటీ ఎక్కువ, పని నిల్ అయిపోయింది. పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. సో వారు కేవలం ప్రచారం కోసం, ప్రచార యావతో పబ్లిసిటీ స్టంట్ల కోసం, వారి తాలూకు మార్కెటింగ్ కోసం ఈ రోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ముని ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు. అవన్నీ వాస్తవాలు అన్ని కూడా రికార్డెడ్ గా ఉంటాయి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాట? వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాన్ని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేర్ అబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నాకు సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో చూడండి. వస్తాను, ఏదో రోజు వస్తాను, ప్రతిరోజు ఏదో టైంలో నా మనుషుల్ని పంపిస్తాను, ఏదో రూపంలో ఏదో పనులు వస్తారు. నా మనుషులో కాదో మీకు తెలీదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కామన్ పీపుల్ లోనే ఉంటారు. ఆ ముగ్గురు నేను వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఆర్కే రోజాకు నోటీసులు ఏమి ఇచ్చింది, వదిన గారు ఏం రాశారు ఏందనేది ఒకసారి మనం విశ్లేషణ అయితే చేద్దాం. చూడండి.
ఎందుకంటే ఇంత తెలుగు అన్న చదవలేడు. ఒక పేపర్ ఇచ్చారు మనోడిగా అంత దమాగలా అంటాడు. అన్న మింగలేడని నన్ను మింగమని చెప్పినారు. నేను మింగేదానికి రెడీగా ఉన్నా. రోజాకు సోకాజ్ నోటీసులు. పార్టీ నిర్వహించిన ప్రముఖ సమావేశానికి రానందున ఈ సోకాజ్ నోటీస్ ఇవ్వడమైనది. మండుతున్నట్టుంది. పార్టీ సమావేశానికి ఎందుకు రాలేదు? శారీరకంగా ఏదైనా సమస్య ఉన్నదా? శారీరకంగా సమస్య ఉండే జర్మనీకి పోయి మొహం ముడతలు వచ్చుంటే ఆ ముడతలన్నీ క్లీన్ చేసుకొని ఆమె కట్టు బొట్టు గురించి మాట్లాడింది గతంలో. ఆమె జర్మనీలో ఏ విధంగా కట్టు బొట్టు కట్టిందో అందరూ చూశారు. ఆమెకు శారీరకంగా సమస్యలు అయితే ఉన్నాయి. చూడాలని ఉందే. షుగర్, వయసు అయిపోయింది, ఇన్సులిన్ వేసుకుంటాంది, బీపీ, థైరాయిడ్, ఇంకా కొన్ని ఉన్నాయి. చెప్పకూడదు, ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా దగ్గరికి బారు. ఇప్పటికే దగ్గరికి బాగాలేదనుకో, అది వేరే విషయం. బాగా వేసేసాడు. ఇంకా అసలు ఈయన ఉన్నాడు, ఇంక ఈయనే జగన్ వచ్చేస్తాడంట వచ్చే ఎన్నికల్లో. ఇంకా మమ్మల్ని చంపడానికి. పెద్దోళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారు, నా పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు, నేనే వస్తాను, 30 ఏళ్ల పాటు అధికారంలో. అబ్బో అధికారం పెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి అంటే అది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా. ఎవరైనా పక్కన దీన్ని కొట్టండి తీసుకుని అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో. కడుపు కన్నా పెండ తింటున్నావా? నీకు ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించరు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి వాగాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప. వేసేసాడు, బాగా వేసేసాడు. పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారా? మా పొట్టిరెడ్డి ఇది, మా పొట్టిరెడ్డి అది, ప్రెస్ మీట్లు పెట్టి మరి అడుక్కుంటున్నారు సిగ్గు లేకుండా. మన బతుకంతా ఇంతేనాక ఇట్నే మాట్లాడతాం సమయం సందర్భం లేకుండా. పనికి మాది రాలేదు ఎన్టీవీ మా మిత్రుడు ఉన్నాడు. సాక్షి వచ్చాడు. ఎవడబ్బా సాక్షి? నమస్కారం సార్, బాగున్నారా? TV5 వచ్చిందా? ఆంధ్రజ్యోతి ఆ 2 వస్తే చాలు. మీ బతుకులు తేడా బతుకులా. నేను మీకు అంకెలు అప్పగిస్తానండి, సరేనా? మీకు అంకెలు అప్పగిస్తాను. ఓకే ఓకే ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 12 13. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.